సో మీరే అంటున్నారు తెలంగాణలో చాలా విపరీతంగా ఈ ధోరణి పెరిగిపోయింది, దేశంలో ఎక్కడ లేని సిచ్యువేషన్ ఇక్కడ ఉందని. నేనేమంటున్నా అంటే ఎంతో కొంత ఎత్తుగడలో స్ట్రాటజీలో ఇంకో దాంట్లో భాగంగా కొంత మీరు ట్రాక్ తప్పడం అంటారా, దాన్ని ఏమంటారో తెలియదు. ఆ రకమైన పాలిటిక్స్ చేయకపోతే మీ పార్టీ ఎదుగుదల ఎట్లా సాధ్యమైద్దని అంటున్నా నేను. అంటే ఒక ప్యూర్ గా ఇదే వాదన ఈ రకంగా ఇంటలెక్చువల్ డిబేట్ చేసుకుంటూ వెళ్తే ఇది ఇప్పట్లో సాధ్యమా? నాది ఇంటలెక్చువల్ డిబేట్ లాగా మీకు అనిపించచ్చు సార్. నేను ప్రజలకి క్లారిటీ ఇచ్చే పనిలో ఉన్నా. నా ప్రజలకి అయోమయం నుంచి బద్దలు కొట్టి ఒక క్లారిటీ ఇస్తా ఉన్నా. ఈ క్లారిటీ ఇచ్చేటప్పుడు ఉద్యమం పెరిగినప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయి వస్తూ ఉంటారు అవతల వాళ్ళు, ట్రాన్స్ఫార్మ్ అయి వస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేమన్నానంటే బీసీ ఎస్సీ ఎస్టీలలో చాలా మంది నాయకులు ఉన్నారు, 100 మంది నాయకులు ఉన్నారు. ఆ 100లో 99% నాయకుల్ని, అందులో ఆయా పార్టీలో ఉన్న ప్రజల్ని, నాయకుల్ని, వివిధ వేదికల్లో ఉన్న నాయకుల్ని 99% వాళ్ళని నేను కలుపుకోవడానికి ప్రయత్నం కాదు, ఆ పనిలో ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి ఐడియాలజీ తెలియకపోవచ్చు, అదే పార్టీ విముక్తి గీతం అనుకోవచ్చు. కానీ మాలాగనే సమాజంలోకి పోయి ఆర్గనైజ్ చేసి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కదా, అదే ప్రజల్ని అడ్డం పెట్టుకునే బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి సమాజాన్ని కాపాడాలి కదా. దాని విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా క్లియర్గా ఉంటా. కానీ వివిధ పార్టీలలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళకి ఒక స్పష్టతనైతే ఇద్దాం. నేను చాలా మంది బీసీ లీడర్లు కొంతమందితో మాట్లాడినప్పుడు మీ వాదన కరెక్టే, మీ ఆర్గ్యుమెంట్ కరెక్టే, మీ విశ్లేషణ కరెక్టే, చాలా గొప్ప ఆలోచన ఉన్నది అని చెప్తున్నారు. మరి మీరెందుకు ఆయనతో కలిసి వెళ్ళరు అని అంటే ఒక లైన్ చెప్తున్నారు. ఆయన ఒక దళిత లీడరు, సో ఎంత అయినా కూడా బీసీలు కానీ ఇంకొక వర్గం కానీ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండదు అన్న ఒక కోణాన్ని పదే పదే వినిపిస్తున్నారు. విశారదన్ ఎవరు అనంటే ఆయన ఒక దళిత జాతికి చెందిన ఒక లీడరు, ఆయన ఒక కమ్యూనిటీ అన్న కోణంలోనే చూస్తారు తప్ప ఈ బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ ఈ కోణంలోకి రారు అన్నది ఒక చర్చ. 100%. కుల వ్యవస్థలో ఎట్లా ఉంటుందంటే కుల వ్యవస్థ ఎంత భయంకరమైన వ్యవస్థ అంటే, నేను నీతికి నిర్వచనం లాగా బతకొచ్చు, న్యాయమే జీవితంగా బతకొచ్చు, లేకపోతే ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని నికార్సుగా ఎట్లా నిర్మించాలనో, ఎంత నికార్సుగా నిర్మించాలనో అంత నిర్మించినాం అనేదాన్ని ఓకే అంటాను. కానీ కులానికి వస్తే విశారదన్ ఒక మాదిగ కులానికి సంబంధించిన వాడు కదా అనే ఒక కుల భావన నా మీద చూస్తున్నాను. అంతేకాదు అనేక బీసీ గ్రూపులలో ఈ మధ్య కాలంలో కొన్ని బీసీ గ్రూపులలో కొంతమంది సమాజాన్ని, మరి సమాజాలు వాళ్ళని ఏమనాలో తెలియదు, విశారదన్ ఒక మాదిగ కులం, బీసీలు మీరు ఆ మీటింగ్కి ఎట్లా పోతున్నారు అంటున్నారు అని వివిధ గ్రూపులలో పెడతాను. విశారదన్ ఒక మాదిగ కులం, ఒక మాదిగ నాయకత్వంలో బీసీలు పోతారా అన్నారు. ఇది ఎంత ఏ ధోరణి అనాలి సార్ వీళ్ళని? అంటే రెడ్డి రావుల కిందనైనా పని చేస్తారు కానీ బీసీలు, ఒక మాదిగ ఒక వ్యక్తి అంటే నాయకత్వం కూడా నేను మీ మీద నాయకత్వం నేను అనలే. రేపు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీకి సంబంధించిన ప్రధాన నాయకత్వం బీసీకి ఇద్దామనే బీసీల చేతిలోనే జేఏసీ పెట్టి 2వ శ్రేణి నాయకత్వంలోనే నేనుందామనే ఒక ఆ చైర్మన్ బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత బీసీకి ఇద్దామనే నేను ఆగాను. దాని తర్వాత నాయకత్వంలోనే పోదామని ఒక తాత్కాలిక కమిటీ వేసుకున్నాం, ఒక తాత్కాలిక కన్వీనర్ లాంటిది. అంటే బీసీలలో కొంతమంది వ్యక్తులు, కొంతమంది మాత్రమే మొత్తం బీసీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, ఆయన ఒక మాదిగ కులస్తుడు కదా, ఆయన ఉద్యమంలోకి మీరు ఎట్లా పోతారు అని దుర్మార్గమైనటువంటి పోస్టింగ్లు పెట్టే పరిస్థితి కూడా ఉంది. ఎట్లా ఓవర్కమ్ అవుతారు? అయితే ఓవర్కమ్ కావడానికి దీనికి ఒక మార్గం ఉంది. ఎలాంటి కులంలో పుట్టినా కూడా ఒక బలమైన, ఎంతో కష్టపడి ఒక అచీవ్మెంట్ కానీ చేయగలిగితే, ఒక్క చిన్న విజయం కానీ, ఒక చిన్నదో పెద్దదో మధ్యస్థ విజయం కానీ సాధించగలిగితే, అంటే అత్యంత కష్టపడి చెప్పాను కదా, కొండ మీదకి బండిని లాగగలిగే, బాగా బండిని లాగగలిగి అక్కడికి పోయేదానికి వస్తే హృదయం కరిగిపోతుంది ఖచ్చితంగా. కులాన్ని దాటి క్యారెక్టర్ ఫామ్ ఒక్క లైన్. అది ఉత్తరప్రదేశ్లో అక్కడ కాంశీరామ్ గారు కూడా అదే సాధించిన బట్టి అనివార్యతగా కొన్ని కులాలు వచ్చినాయి, హృదయం ట్రాన్స్ఫార్మ్ అయ్యి కొన్ని కులాలు వచ్చినాయి. ఆ పోరాటంలో నేను ఉన్నాను సార్. అయినా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలన్నీ కలుపుకపోయే ఒక జేఏసీకి 2వ 3వ స్థానంలో నేనుండి మొదటి నాయకత్వాన్ని బీసీలకు ఒప్పజెప్పడానికే ఈ జేఏసీని ఫామ్ చేయడం